వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా వివిధ రకాలైనటువంటి కమిటీలు, ముఖ్యంగా 22 కమిటీల్లో 10 విధాన కమిటీలు, 12 విషయ నిర్ధారక కమిటీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ కమిటీలో పేరేంటి, ఆ కమిటీలకి ఎవరు అధ్యక్షుడిగా ఉండడం జరిగిందని గతంలో మనం అధ్యయనం చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 22 కమిటీల్లోనూ అతిపెద్ద కమిటీ ఏంటంటే సలహా కమిటీ. దీనికి చైర్మన్గా లేదా అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంపిక చేయడానికి మాట్లాడడం జరిగింది 54+1తో. దాని తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మొత్తం 22 కమిటీల్లో అతి ముఖ్యమైన కమిటీగా మాట్లాడడం జరిగింది. అందులో 1+6 సభ్యులుగా ఉంటారని కూడా గతంలో చర్చించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఈ డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటో మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఇవి కూడా చిన్న చిన్న టాపిక్లు మాదిరి ఉంటాయి. ఎక్కువగా మనం విని రాసుకుంటే చదివితే చాలా సులభంగా ఉంటుంది. సరే, ముందుగా మన రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ మొదటిసారిగా ఎప్పుడు, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏమి, మొత్తం వివిధ రకాల కమిటీలు వివిధ రకాల రాజ్యాంగాలను పరిశీలించి తీసుకొచ్చిన దాన్ని ఏం చేస్తుంది అంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మళ్ళీ స్క్రూటినీ చేసి మళ్ళీ రాస్తుంది. ఇదే కదా దీని పని. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ అసలు మొదటిసారిగా, చాలా ఇంపార్టెంట్ ఈ 2 డేట్స్, మొదటిసారిగా ఎప్పుడు ప్రింట్ చేసింది అంటారు. అంటే మొదటి డ్రాఫ్ట్ను తయారు చేసినటువంటి డేటు. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. మొదటి డ్రాఫ్ట్ను తయారు చేసింది ఎప్పుడు? మొదటి డ్రాఫ్ట్ తయారీ సార్, మొదటి డ్రాఫ్ట్ తయారీ అంటే మొట్టమొదటిసారిగా డ్రాఫ్ట్ అంటే రాసేది. ఎప్పుడు మొదటిసారిగా డ్రాఫ్ట్ తయారు చేసిందంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, 1948 ఫిబ్రవరి. ఈ డేట్ గుర్తుకున్నారు సార్. ఈ ఫిబ్రవరి నెల చాలా ఇంపార్టెంట్. 1948వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో డ్రాఫ్టింగ్ కమిటీ మొదటిసారిగా డ్రాఫ్ట్ తయారు చేసింది. మరి ఈ విధంగా మొదటి డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు దీంట్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి సార్? జాగ్రత్తగా రండి. మొదటి డ్రాఫ్ట్ అనేది ఫైనల్ కాదు. మొదటి డ్రాఫ్ట్ అంటే తయారు చేయడం, మొదటి డ్రాఫ్ట్ అనేది ఫైనల్ కాదు. ఈ మొదటి డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ పూర్తి చేసినప్పుడు, ఆ ఏర్పడినప్పుడు మొదటిసారిగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది, ఒక పుస్తకం మాదిరిగా తయారు చేసింది. దాంట్లో ఉన్న ఆర్టికల్స్ ఎన్ని? ఇది బిట్టు గతంలో కూడా అడిగాడు సార్. దీంట్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే 315 ఆర్టికల్లో 8 షెడ్యూళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒక 4 అంశాలు రాస్తాను. ఈ 4 అంశాలు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకనగా అభ్యర్థులు ఇక్కడే ఎక్కువగా కన్ఫ్యూజ్ పడుతున్నారు. సార్, ఇది 1948 ఫిబ్రవరిలో మొదటి డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటంటే 315 ఆర్టికల్స్ ప్లస్ 8 షెడ్యూళ్ళు. ఇది మొదటి డ్రాఫ్ట్లో. లేదు సార్, మనకు 1949 నవంబర్ 26 ఆమోదించిన తర్వాత 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది కదా రాజ్యాంగం. అప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో 395 ఆర్టికల్లు. వెరీ ఇంపార్టెంట్ సార్. 8 షెడ్యూళ్ళు ప్లస్ 22 భాగాలు ప్లస్ ప్రవేశిక. ఈ విధంగా రాసుకోండి. ఇది 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్. 395 ఆర్టికల్లు, ఒక 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ప్రవేశిక. సార్, మొదటి డ్రాఫ్ట్లో ఏ విధమైన భాగాల గురించి ప్రస్తావన లేదు. కేవలం 315 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇక చూడండి, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మళ్ళీ దాదాపుగా 80 ఆర్టికల్స్ పెరిగినాయి. అనగా ఇది మొదటి డ్రాఫ్ట్ అనేది ఒక చిత్తు ప్రతి అనుకోండి, జస్ట్ తయారు చేసినారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు, 1948 ఫిబ్రవరి తర్వాత మళ్ళీ విస్తరించినారని అర్థమవుతుంది. సార్, ఇది 1948 ఫిబ్రవరిలో 315 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్ళు, 395 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్ళు. ఎప్పుడు 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే దాదాపుగా 440కి పైగా ఆర్టికల్ ఉన్నాయి. క్లారిటీ లేదు, 440 గుర్తుపెట్టుకోండి. ఈ 8 షెడ్యూల్ కాస్త 12 షెడ్యూల్ అని అది మళ్ళీ మాట్లాడదాం. ఈ 22 భాగాలు కాస్త 25 భాగాలై మళ్ళీ ఇప్పుడు 24
మారడం జరిగింది. దాని తర్వాత ప్రవేశిక ఎలాగానో ఉంది. సార్ జాగ్రత్తగా విన్నాం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి 9th B అనేటువంటి ఒక భాగం చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ 25 భాగాలు అయితే నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇక్కడ ఈ 4 ఉన్నాయి, ఇక్కడ 4 గుర్తుపెట్టుకోండి. ఇది 1948 ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి మొదటి డ్రాఫ్ట్ లో 315 ఆర్టికల్ 8 షెడ్యూళ్లు. సార్ 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్ 8 షెడ్యూళ్లు 22 భాగాలు ఒక ప్రవేశిక గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకు 1935 భారత ప్రభుత్వ చట్టం ఉంది సార్. 1935 భారత ప్రభుత్వ చట్టం దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పార్లమెంటు మన దేశాన్ని పరిపాలించడం కోసం చిట్ట చివరగా చేసిన చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. సార్ ఏం సార్ 1947 భారత ప్రభుత్వ చట్టం వచ్చిందంటే ఆ చట్టం వేరు, మనకు స్వాతంత్రం ఇచ్చేదానికి చేసినారు. కానీ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని మనం పరిపాలించారు. ఎప్పటి వరకు? 1950 జనవరి 26వ తేదీ వరకు. సార్ 1950 జనవరి 26వ తేదీనే 1935 భారత ప్రభుత్వ చట్టము, 1947 భారత ప్రభుత్వ చట్టం రెండు కూడా రద్దు చేయడం జరిగింది. మరి అంత సుదీర్ఘంగా 1935 నుంచి 1950 జనవరి 26 మధ్య వరకు ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించారు మన భారతదేశాన్ని అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకొని. మరి 1935 భారత ప్రభుత్వ చట్టంలో అసలు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 321 ఆర్టికల్స్ ప్లస్ సార్ 10 షెడ్యూళ్ళు. ఇక్కడ షెడ్యూళ్ళు సంఖ్య పెరిగింది. మీకు డౌట్ రావాలా, సార్ ఎందుకు సార్ 321 ఆర్టికల్ ఎట్లా వచ్చినాయి 1935 భారత ప్రభుత్వ చట్టంలో? ఇది చట్టమే కదండి. ఆ చట్టంలో కొన్ని ఆర్టికల్స్ ఆధారంగా చేసుకుని మన దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆ చట్టంలో మొత్తం ఆర్టికల్స్ 321 ఆర్టికల్ ఉన్నాయంట, 10 షెడ్యూల్ ఉన్నాయంట. సార్ ఇది 1935 భారత ప్రభుత్వ చట్టము. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే రోజు రాదు, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక లాస్ట్ ఇంకొకటి ఉంది, అది బిఎన్ రావు యొక్క చిత్తుప్రతి. భారతదేశంలో మొదటిసారిగా రాజ్యాంగ న్యాయ సలహాదారుడు గుర్తుకొచ్చిందా సార్? 1946 డిసెంబర్ 11వ తేదీన 30 ఎంపిక చేసుకుంటారు. వాళ్ళలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడు గాను, హెచ్సి ముఖర్జీ ఉపాధ్యక్షుడు గాను, రాజ్యాంగ పరిషత్ న్యాయ సలహాదారుడుగా బెనగల నరసింహారావు. ఈ బెనగల నరసింహారావు మొదటిసారిగా మన అంతర్జాతీయ కోర్టులో ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ బెనగల నరసింహారావు కూడా ఒక రాజ్యాంగానికి సంబంధించి చిత్తుప్రతి, ఒక చిత్తు కాగితం మాదిరిగా ఆయన తయారు చేయడం జరిగింది రాజ్యాంగాన్ని. ఆయన తయారు చేసినటువంటి చిత్తుప్రతి రాజ్యాంగంలో సార్ దాన్ని చిత్తుప్రతి ఎందుకంటామంటే దాన్ని ఆమోదించగా ఆయన కూడా తయారు చేసుకున్నాడు భారతదేశానికి ఇట్లా రాజ్యాంగం ఉండాలని. ఆయన తయారు చేసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్, మొత్తం షెడ్యూల్ ఎన్ని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బిఎన్ రావు, ఇది బిఎన్ రావు సార్ 240 ఆర్టికల్ ఉన్నాయి ప్లస్ 13 షెడ్యూళ్ళు. ఇక్కడ చూడండి, మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారో తెలియదు, ఈ 4 బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. సార్ 13 షెడ్యూళ్ళు ఉన్నాయి. బిఎన్ రావు, బెనగల నరసింహారావు రూపొందించినటువంటి చిత్తుప్రతి, దాన్ని రాజ్యాంగ చిత్తుప్రతి అంటాము. ఈ చిత్తుప్రతిలో మొత్తం దాదాపుగా 240 ఆర్టికల్లు ప్లస్ 13 షెడ్యూళ్ళు ఎక్కువ ఉన్నాయి చూడండి సార్. 321 ప్లస్ 10 బట్టి పట్టుకోకుండా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. 321 ప్లస్ 10 షెడ్యూల్ అనగానే మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం రావాలా. బెనగల నరసింహారావు రూపొందించినటువంటి చిత్తుప్రతి అనగానే 240 ఆర్టికల్లు 13 షెడ్యూల్ గుర్తుకు రావాలా. సార్ 1950 జనవరి 26వ తేదీన అనగానే 395 ఆర్టికల్లు 8 షెడ్యూల్ గుర్తుకు రావాలా. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్యాబ్లెట్స్ను. ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం రాజ్యాంగంలోకి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడే దగ్గర రాస్తే మీకు ఐడియా ఉంటుంది. సరే ఇప్పుడు మళ్ళీ మనం రాజ్యాంగంలోకి వెళ్దాం. మొదటి డ్రాఫ్ట్ని ఎప్పుడు తయారు చేశాను ఇప్పుడే మాట్లాడినాను. మొదటి డ్రాఫ్ట్ సార్, మొదటి డ్రాఫ్ట్ ఎప్పుడు తయారు చేశారంటే 1948 ఫిబ్రవరి నెలలో మొదటి డ్రాఫ్ట్ను తయారు చేశారు సార్. ఓకే అంటే 2 సార్లు మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసిన జరిగింది సార్. మొత్తం 2 డ్రాఫ్ట్లు తయారు చేశారు. మొదటి డ్రాఫ్ట్ ఎప్పుడంటే 1948 ఫిబ్రవరిలో. సార్ రెండవ డ్రాఫ్ట్ ఎప్పుడు తయారు చేశారు? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రెండవ డ్రాఫ్ట్ అనగా మొత్తం 2 డ్రాఫ్ట్లు తయారు చేస్తే, మొత్తం 2 డ్రాఫ్ట్ అంటే ఏమైనా పుస్తకాలు తయారు చేయడము, మొత్తం 2 రకాలుగా తయారు చేశారు. అందులో 1948 ఫిబ్రవరిలో ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తే, రెండవ డ్రాఫ్ట్ ఎప్పుడు తయారు చేశారంటే 1948 అక్టోబర్లో తయారు చేయడం జరిగింది. ఈ రెండు కూడా మంతు సహాయంతో గుర్తుపెట్టుకోండి. విత్ సంవత్సరము ప్లస్ మంతు. సార్ రెండు కూడా 1948లోనే సార్. 1947 ఆగస్టు 29వ తేదీన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత 1948 ఫిబ్రవరిలో మొదటి డ్రాఫ్ట్ను, 1948 అక్టోబర్లో రెండవ డ్రాఫ్ట్ను తయారు చేయడం జరిగింది. ఈ 2 డ్రాఫ్ట్ను తయారు చేసిన తర్వాత అనగా రెండో డ్రాఫ్ట్ అంటే మొదటి డ్రాఫ్ట్ ప్లస్ 2 డ్రాఫ్ట్
తయారు చేసిన తర్వాత ఏం చేశారంటే, చాలా ఇంపార్టెంట్ సార్, ఏం చేశారంటే మొత్తం రాజ్యాంగ పరిషత్తుల సభ్యులందరినీ కూర్చోబెట్టారు. ఎంతమంది? 299 మంది సభ్యులందరినీ కూర్చోబెట్టి అసలు ఈ డ్రాఫ్ట్ నేను తయారు చేశాను కదా, నేను అంబేద్కర్, నేను తయారు చేసిన ఈ పుస్తకాలు అంటే మొత్తము 2 డ్రాఫ్ట్స్ ఉన్నాయి, 2 ప్రతులు ఉన్నాయి, 2 రకాల పుస్తకాలు ఉన్నాయి. అందులో మొదటి డ్రాఫ్ట్ ఒకటి, రెండో డ్రాఫ్ట్ ఒకటి. వీటి మీద ఏం చేద్దామంటే చర్చ చేద్దామంటే రీడింగ్ చేద్దాము, చదువుదాము, మీరందరూ కూడా చర్చిద్దాము అని చెప్పి ఈ రెండవ డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఏం చేశారంటే మొత్తం 3 రీడింగుల కాలం ఉంది సార్. ఇప్పుడు నేను తయారు చేయను సార్ రెండో డ్రాఫ్ట్ కూడా. మొదటి డ్రాఫ్ట్కు రెండో డ్రాఫ్ట్కు తేడా ఏమంటే మొదటి డ్రాఫ్ట్లో కేవలము సార్ ఇప్పుడే చెప్పినాం కదా, మొదటి డ్రాఫ్ట్లో 315 ఆర్టికల్లు ప్లస్ 8 షెడ్యూళ్ళు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ రెండో డ్రాఫ్ట్కి వచ్చేందుకు ఏమైంది, మళ్ళీ పెరిగాయి. అది ఎన్ని పెరిగాయి మళ్ళీ మాట్లాడదాం. దీన్ని ఏం చేశారంటే మీరంతా కూడా అంటే 299 మంది సభ్యులు కూర్చోండి, దీన్ని చర్చిద్దాం. దీన్ని చర్చించడం అంటే ఏమర్థము, మీరు చదవండి, మీకు ఇచ్చేస్తా ప్రతులు, మీకు జిరాక్స్ కాపీల మాదిరి ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చదవండి, దీన్ని మనం చర్చిద్దాము, చదువుకోండి, ఏది బాగుందో చెప్పండి, ఏదైనా బాగలేకపోతే మన దేశ పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే దాన్ని తొలగిద్దాము, చర్చలు జరుపుదాం, చర్చించుకొని దీన్ని ఏదైనా సవరణ చేసుకోవాలన్నా కూడా మనం ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చిద్దామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడంతో మొత్తం 3 రీడింగులు కాలం జరిగింది సార్. రీడింగులు అంటే ఇప్పుడే చెప్పిన ఈ రెండవ డ్రాఫ్ట్ కానీ మొదటి డ్రాఫ్ట్ కానీ కూర్చొని అందరూ ఆ జిరాక్స్ పేపర్లు ఇచ్చిన దాన్ని చదువుకొని ఏది బాగుంటే ఇది ఓకే టిక్లు కొట్టుకోవడం, ఇది చేద్దాము, బాగలేదనుకో చర్చిద్దాం, ఇది వద్దు, ఇట్లా ఉండకూడదు, ఇలా ఉండడం వల్ల ఈ భవిష్యత్తు ఈ నష్టాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడే దాన్ని తీసేసేయండి అని ఆ రీడింగుల కాలంలో చర్చించడం జరిగింది సార్. మాది ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు సార్? ఇది డ్రాఫ్ట్ తయారు చేసింది, మరి ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు చూడండి. 1948 అక్టోబర్లో అయిపోయిన తర్వాత సార్ ఫస్ట్ రీడింగ్ కాలం అంటాం. ఇవన్నీ కూడా బట్టి పడితే రావు సార్. ఫస్ట్ రీడింగ్ కాలం ఎప్పుడు సార్? ఫస్ట్ రీడింగ్ కాలం 1948 తేదీ అంటే అక్టోబర్లో అయిపోయింది కదా. అక్టోబర్లో అయిన తర్వాత 1948 నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు మధ్య 5 రోజులు ఫస్ట్ రీడింగ్ కాలం నడిచింది. అనగా ఈ 5 రోజులు ఫస్ట్ రీడింగ్ కాలంలో ఈ డ్రాఫ్టుల మీద చర్చలు జరిగినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చర్చ జరిగింది సార్. ఏమైనా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. 1948 నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు మీరు రాజ్యాంగ పరిషత్ చదవాలంటే ఖచ్చితంగా ఈ డేటాబేస్ ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి రాజ్యాంగ పరిషత్లో. ఈ ప్రశ్నలు అడుగుతాడా సార్ అంటే ఖచ్చితంగా అడుగుతాడు. ఇంతకు ముందు అక్కడో డైరెక్ట్ ప్రశ్నలు అడగడు సార్. 4 ఆప్షన్లు ఇస్తాడు, 4 ఆప్షన్లో కానిది ఏదంటాడు, ఫస్ట్ రీడింగ్ కాలం ఈ క్రింది వారంలో ఎప్పుడు జరిగింది అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చేసి దాంట్లో మళ్ళీ కింద కరెక్ట్ కాదని సమాధానం చెప్పమంటాడు. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు చదవాలా. చదివితేనే అవుట్ ఆఫ్ 75కు మనం దాదాపుగా 60 నుంచి 65 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సార్. 60 ఎవర్ గ్రీన్ మార్క్స్, అవి 65 అద్భుతమైన మార్కులు. ప్రతి సబ్జెక్టులోనూ మనం 60 to 65 చేస్తేనే మనం అనుకున్నటువంటి జాబ్ వస్తుంది. వాటి క్వశ్చన్ పేపర్ ఏ రూపంలో నిచ్చుకోలే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చినా ఎవరు 60కి తగ్గడంలే, ఈజీగా వచ్చినా 60కి తగ్గడంలే. కాబట్టి ఈజీగా వస్తే 5 మార్క్స్ ప్రతి సబ్జెక్టులో పెరుగుతాయి, కఠినంగా వచ్చిందనుకో 60 మార్క్స్. మనం దాదాపుగా 60 పైనే మన టార్గెట్ ఉండాలి. సరే, ఫస్ట్ రీడింగ్ కాలం అని 1948 నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు జరిగింది సార్. సార్ ఇక్కడ చూడండి, తరువాత సెకండ్ రీడింగ్ కాలము సార్. రెండవసారి రీడింగ్ కూడా చేశారంట. ఈ సెకండ్ రీడింగ్ కాలం ఎప్పుడు జరిగిందంటే 1948 నవంబర్ 15వ తేదీ నుండి ఒకటే రోజు రాస్తా సబ్జెక్టు. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి డిసెంబర్, నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 17 వరకు జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ రీడింగ్ కాలం వచ్చి 1948 నవంబర్ 4 నుంచి నవంబర్ 9 సార్. సెకండ్ రీడింగ్ కాలం వచ్చి 1948 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు సెకండ్ రీడింగ్ కాలం జరిగింది. ఈ సెకండ్ రీడింగ్ కాలంలో దాదాపుగా ఈ ఎన్ని సవరణలు చేశారంటే సెకండ్ రీడింగ్ కాలంలో, సెకండ్ రీడింగ్ జరుగుతుంది, ఈ జరిగే టైంలో దాదాపుగా 7653 సవరణలు చేశారంట. చర్చకు వచ్చాయి ఈ సవరణలు. అయ్యా మీరు రచించేటువంటి రాజ్యాంగంలో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నవి, మాకు దాదాపుగా 7653 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7653 సవరణకు చేయాలని వస్తే అన్ని సవరణలు అన్ని ప్రాబ్లమ్స్ కాకోకుండా కేవలము 2473 మాత్రమే చర్చకు వచ్చాయి.
ఇవన్నీ చెప్పినారు. 7,653 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని సవరణ చేయాలంటే లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని చర్చించుకుని కేవలం 2,473 మాత్రమే చర్చించుకున్నారు. మిగిలినవన్నీ లేదు, అలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు అని చెప్పి వదిలేయడం జరిగింది. ఇది మిమ్మల్ని ఏం అడగడు. 7,653 సవరణలు చేయాలని చర్చకొస్తే అందులో కేవలం చర్చించింది 2,473 మాత్రమే చర్చకు లేవనెత్తడం జరిగింది. ఎప్పుడు? సెకండ్ రీడింగ్ కాలంలో. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇక లాస్ట్ సార్ 3వ రీడింగ్ కాలము. సార్ థర్డ్ రీడింగ్ కాలం అంటాము. థర్డ్ రీడింగ్ కాలం లాస్ట్ కాలము 1949 నవంబర్ 14వ తేదీన. ఈ నవంబర్ 14వ తేదీన ఒక్క రోజే థర్డ్ రీడింగ్ కాలం. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా చదవండి. అంటే మొత్తం 2 డ్రాఫ్ట్లు తయారు చేశారు ఆ పుస్తకాలు అనుకోండి. అంటే మొత్తం 3 రీడింగుల కాలం జరిగాయి. ఈ 3 రీడింగుల కాలంలో కూడా ఈ డ్రాఫ్ట్ల మీద చర్చలు నడిపినాయి. ఈ చర్చల్లో మొత్తం మొదటి రీడింగ్ కాలం 1948 నవంబర్ 4 నుంచి నవంబర్ 9వ తేదీ వరకున, సెకండ్ రీడింగ్ కాలం 1948 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 వరకున, థర్డ్ రీడింగ్ కాలము 1949 నవంబర్ 14వ తేదీ వరకు జరిగింది. సార్ 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సరే మొత్తం ఈ రీడింగ్ కాలాల్లో, ఈ మొత్తం 3 రీడింగుల కాలాల్లో 7,653 సవరణలు చేయాలని ప్రతిపాదనలు చేస్తే లేదు అన్ని అవసరం లేదు, కేవలం 2,473 మాత్రమే అని చర్చకు వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది డ్రాఫ్ట్లకు సంబంధించి. సరే నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే దీంట్లోనే వెరీ ఇంపార్టెంట్, అసలు ఈ రాజ్యాంగ పరిషత్తులో రకరకాల సమస్యలు వచ్చాయి. అంటే ఈ చర్చలు చూడండి, 7,653 సవరణ చేయాల్సిందని పట్టుబట్టారు కొంతమంది. అన్ని అవసరం లేదులే 2,473 మాత్రమే సవరణ చేయాలని కొంతమంది. ఇట్లాంటి వచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేసినారు? రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 299 మంది సభ్యుల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను ఏకతాటిపైకి ఏ విధంగా తెచ్చారు అని రాజ్యాంగ పరిషత్ అయిపోయిన తర్వాత, రాజ్యాంగం అనే బుక్ తయారు చేసిన తర్వాత కొంతమంది మేధావులు ఏం చేశారంటే ఇదో వాళ్ళు ఈ మాట మాట్లాడారు. అసలు రాజ్యాంగ పరిషత్తులో సర్వసమ్మతి పద్ధతిని ఉపయోగించారని కొంతమంది, లేదు సమన్వయ పద్ధతిని అనుసరించారని కొంతమంది. సార్ రాజ్యాంగం అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత కొంతమంది మేధావులు ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 299 మంది సభ్యులు సర్వసమ్మతి పద్ధతిలో ఆమోదించడం జరిగింది. లేదు దీన్ని సమన్వయ పద్ధతిలో ఆమోదించడం జరిగింది. లేదు వీళ్ళే సర్దుబాటు చేసుకున్నారని చెప్పడం జరిగింది. సార్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 పదాలకు సంబంధించి 3 మనకు మేధావులు వస్తారు, వాళ్ళు రచించిన గ్రంథాలు వస్తాయి. కొన్ని వందల సార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు, సివిల్ సర్వీస్ నుంచి కానిస్టేబుల్ వరకు. ఇవాళ రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఎట్లున్నాయంటే గ్రూప్ 2 SI స్థాయికి తగ్గడం లేదు, కఠినమైన ప్రశ్నలే అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ సర్వసమ్మతి అంటే ఏంటి? సర్వసమ్మతి అంటే ఏమి లేదు సార్, సర్వము సమ్మతి పేర్లోనే ఉంది, అందరూ ఒప్పుకోవడం. సార్ ఏకపక్షం అంటాం కదా, ఏకగ్రీవం అంటాం కదా, అందరూ ఒప్పుకోవడం. ఉదాహరణకు ఒక చిన్న ఆర్టికల్ సార్, ఇప్పుడు 368వ ఆర్టికల్ అనుకోండి. 368వ ఆర్టికల్ గురించి ఎవ్వరు సమస్యలే, అందరూ ఒప్పుకున్నారు. 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ, ఓకే. అందరూ రాజ్యాంగ సవరణ 2 రకాలు చేయొచ్చురా, ఓకే సార్. 3 రకాలు కాదు, అది మళ్ళీ మాట్లాడదాం. 2 రకాలు చేయాలా, ఓకే అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. ఇట్లా రాజ్యాంగ పరిషత్తులో మ్యాక్సిమం అన్ని అంశాలు కూడా సర్వసమ్మతి పద్ధతిని ఒప్పుకోవడం జరిగింది అని ఒక మహానుభావుడు చెప్పాడు. సార్ మళ్ళీ చెప్తున్నా, అందరూ ఒప్పుకున్నారు, అసలు ఎక్కడా కూడా సమస్య రాలేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 395 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, ఒక ప్రవేశిక అమలులోకి వచ్చినప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం ఒప్పుకున్నారు, ఎక్కడా కూడా సమస్యలు రాలేదు. అందుకే ఈ పద్ధతి రాజ్యాంగం పరిషత్తులో ఉన్న 299 మంది సభ్యులు సర్వసమ్మతి పద్ధతి ద్వారా ఒప్పుకున్నారు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఎంవి పైలి. సార్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంవి పైలి అనే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఆధునిక మనువు, రాజ్యాంగ రూపశిల్పి అని బిరుదులు ఇవ్వడం జరిగింది. సార్ ఎంవి పైలి వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 299 మంది సభ్యులు ఏ విధంగా రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది, ఏ విధంగా రాజ్యాంగంలో 395 ఆర్టికల్లు ఒప్పుకోవడం జరిగిందంటే ఎంవి పైలి ప్రకారం ఏమంటాడంటే
వాళ్ళు మొత్తం సర్వసమ్మతితో ఒప్పుకున్నారు. సార్ సర్వసమ్మతి అంటే అర్థం ఏంటంటే ఏకగ్రీవము, అందరూ ఒప్పుకున్నారు, ఏ ఒక్కరూ వ్యతిరేకించలా, మ్యాక్సిమం అందరూ ఒప్పుకున్నారు. దీన్ని సర్వసమ్మతి అంటారు. ఎవరు మాట్లాడారు ఈ పదాన్ని? ఎంవి పైలి. ఏ గ్రంథంలో మాట్లాడాడో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే, ఇది గ్రంథాలు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది, ద కాన్స్టిట్యూషనల్. సార్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఇస్తుంది, కొంచెం జాగ్రత్తగా రండి. ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. సార్ ఇది బట్టి పడితే రాదు, ఎందుకంటే ఇక్కడ ఇంకొక పుస్తకం కూడా అలాగే ఉంది, అందుకు మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ పడతారు. ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. కాన్స్టిట్యూషనల్ సార్ ఏమిలే, అంబేద్కర్ గురించే కదా. కాన్స్టిట్యూషన్ రచించింది ఎవరు? అంబేద్కర్ కదా. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకొక పుస్తకం వస్తుంది, సార్. దాన్ని ఇక్కడ సర్దుబాటు వచ్చేటప్పుడు ఓపి గోయల్ ఉంది, అక్కడ కన్ఫ్యూజ్ పడతారని మళ్ళీ చెప్తున్నా. ఈ పుస్తకం పేరేంటే ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో ఎంవిపై ఏం చెప్పాడంటే, సర్వసమ్మతి ద్వారానే ఒప్పుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే కన్ఫ్యూజ్ ఉంది సార్. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అనేటువంటి పదం కనపడిందంటే, కాన్స్టిట్యూషనల్ అనే పదం కానీ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే పదం కనపడిందంటే మనం గుర్తుకు రాల్సింది ఎవరంటే ఎంవిపై గుర్తుకు రావాలా. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, సర్దుబాటు పద్ధతిలో మళ్ళీ మాట్లాడతాం. ఓపి గోయల్ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఎవరిది? సర్దుబాటు పద్ధతిలో. మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నా సార్. సర్వసమ్మతి పద్ధతిలో ఎంవిపై రచించడం జరిగింది. సర్వసమ్మతి పద్ధతిలోనే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 299 మంది సభ్యులు ఒప్పుకోవడం జరిగిందని చెప్పి ఎంవిపై ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ద కాన్స్టిట్యూషనల్ అనే పదం కనపడిందంటే ఎంవిపైకి వెళ్ళిపోండి. ఇక్కడ సర్దుబాటు పద్ధతి ఆ సమన్వయం మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ పడుతున్నారు కాబట్టి ఇక్కడ చెప్తారు. సార్ సర్దుబాటు అంటే అర్థం ఏంటంటే, లేదు అసలు వాళ్ళకి నచ్చకపోయినా ఉదాహరణకు ఒక ఆర్టికల్ ఉందనుకోండి, 3వ ఆర్టికల్ అనుకో. ఈ ఆర్టికల్ ఉదాహరణకు 299 మంది సభ్యులు కొంతమందికి నచ్చకపోయినా కూడా సర్దుబాటు చేసుకున్నారు, వదిలేసినారు. ఎందుకంటే చాలా మంది ఒప్పుకున్నారు కాబట్టి మనం సైలెంట్గా ఉండడం బెటరు, కాబట్టి మనం సర్దుబాటు చేసుకున్నారు. అంటే ఈ ఓపి గోయల్ ఈ సర్దుబాటు పద్ధతిని చెప్పింది ఎవరంటే ఓపి గోయల్. ఈయనేం మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఎంవిపై నువ్వు చెప్పినట్టు సర్వసమ్మతి పద్ధతిలో జరగలేదు, అందరూ ఒప్పుకోలేదు, కొంతమంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళు ఏం చేశారంటే వదిలేసినారు, ఎందుకులే దీని మీద చర్చ నడపడం అని చెప్పి సర్దుబాటు చేసుకున్నారు. వాళ్ళంతకు వాళ్ళే సర్దుబాటు పద్ధతిలో ఎక్కువగా రాజ్యాంగ పరిషత్తులో అన్ని అంశాలు ఆమోదం పొందాయి, సర్దుబాటు చేసుకున్నారు అని చెప్పింది ఎవరంటే ఓపి గోయల్. ఈ సర్దుబాటు అనే పదాన్ని ఏ గ్రంథంలో మాట్లాడాడో సార్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఏమో ఎంవిపైది. ఇక్కడే కన్ఫ్యూజ్ పడతారు. మళ్ళీ చెప్తున్నా సార్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. సార్ ఏమిలే, ఇక్కడ ఐజీపీ గుర్తుపెట్టుకోండి. ఐజీపీ అనగా ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇక్కడ సిజిపి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఎవరు? ఎంవిపైది. మీరు ఏ రూపంలో గుర్తుపెట్టుకోండి, మొత్తానికి మాత్రం చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది, గుర్తుపెట్టుకోండి. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎంవిపై అనేటువంటి ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో ఎక్కువగా సర్వసమ్మతి పద్ధతిని ఉపయోగించారని చెప్తే, ఓపి గోయల్ అనేటువంటి వ్యక్తి లేదు సర్దుబాటు చేసుకున్నారని ఆయన రచించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూడు సార్, సమన్వయ పద్ధతి ఇంకొకటి ఉంది. లేదు సర్వసమ్మతి కాదు, సర్దుబాటు కాదు, కోఆర్డినేషన్, సమన్వయము. సార్ సమన్వయం అంటే ఏం లే, ఇప్పుడు ఒక అంశం మీద ఇక్కడ చూడండి సార్, ఒక అంశం మీద సమస్య వస్తుంది. ఈ అంశం కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటున్నారు. ఈ వద్దు కావాలంటున్నారు వాళ్ళ మధ్య ఏం చేస్తున్నారు, ఒక చర్చ నడుస్తుంది. చర్చ నడిచి ఎందుకు కావాలని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కావాలో అని వాళ్ళు ఇతర సభ్యులు కన్విన్స్ చేయడం వల్ల వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొన్ని ఆర్టికల్స్ ఎందుకు వద్దంటున్నారో చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు వద్దంటున్నారో వీళ్ళు చర్చించడం జరిగింది. ఆ ఎందుకు వద్దంటున్నారో అని చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, అరే కరెక్టే, ఇది వద్దు, రేపు భవిష్యత్తు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు కూడా
వాళ్ళు కూడా ఏమైపోయారంటే సైలెంట్ అయిపోయినారు. ఈ విధంగా ప్రతి అంశం కూడా ఈ విధంగా కోఆర్డినేషన్లో జరిగింది, సమన్వయంలో జరిగింది. సార్ ఇది సర్వసమ్మతి అందరూ ఒప్పుకున్నారు. ఇదేమైంది, ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ కూడా చర్చించుకొని అందరూ కూడా చర్చించుకున్న తర్వాత ఎందుకు వద్దు ఎందుకు కావాలో బాగా చర్చించుకొని నిర్ణయానికి రావడము సమన్వయ పద్ధతి. సర్దుబాటు సంబంధంలే, వాళ్ళు చెప్పినారు ఎందుకు వద్దో వద్దులే, ఎందుకు అందరూ వద్దంటున్నారు కాబట్టి మనకు కూడా వద్దులే అని దాని గురించి వద్దు చర్చ అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు కావాలంటున్నారు, మనమే వద్దంటున్నాం, వాళ్ళు కావాలంటున్నారు, ఎందుకు కావాలని చెప్తున్నారు కాబట్టి దాని గురించి చర్చ వద్దులే కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఓకే అన్నామని చెప్పి సర్దుబాటు చేసుకున్నారు. ఇక్కడ అట్లా సార్ కోఆర్డినేషన్ సమన్వయ పద్ధతిలో ఏం జరుగుతుందంటే సమన్వయ పద్ధతిలో చర్చ పెట్టి ఎందుకు కావాలో ఎందుకు వద్దు అని వాళ్ళు వివరంగా చెప్పిన తర్వాత కరెక్టే కావాలంటున్నారు కాబట్టి కరెక్టే, ఇది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అట్లా కావడము. లేదు వ్యతిరేకించే వాళ్ళు ఒప్పుకున్నారు అనుకో, వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్నారని ఎందుకు వద్దునో వాళ్ళు కావాలనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యతిరేకించే వాళ్ళు ఏం వాదన చెప్తున్నారో విని కరెక్టే వీళ్ళు చెప్తుంది రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెప్పి కరెక్ట్ మీరు చెప్పినట్టు వద్దులే అని చెప్పి చర్చ ద్వారా అత్యధిక మంది అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని రాజ్యాంగ పరిషత్తులో ఒక అంశం కానీ ఒక ఆర్టికల్స్ కానీ పెట్టడం జరిగిందని చెప్పి కోఆర్డినేషన్ సమన్వయ పద్ధతిని చెప్పడం జరిగింది. సార్ ఈ సమన్వయ పద్ధతిని రాజ్యాంగ పరిషత్తులో ఉపయోగించారని చెప్పింది ఎవరంటే గ్రాన్విల్ ఆస్టిన్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మరి ఈ గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి ఏ గ్రంథాన్ని రచించడం జరిగింది, ఆ గ్రంథం పేరు కూడా ఇప్పటికీ గ్రూప్ 2లోనే 2 గ్రూప్ 2 మెయిన్స్లో అడగడం జరిగింది సార్. చాలా ఇంపార్టెంట్. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్. పూర్తి గ్రంథం వచ్చి సార్ ఒకసారి చూద్దాం. పూర్తి గ్రంథం వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్. ఇది పూర్తి గ్రంథం. ఈ గ్రంథంలో మీరు ఒకవేళ సార్ ఇంత అవసరం లేదంటే కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ అని గుర్తుపెట్టుకోండి. కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్. గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారంటే లేదు బాబు ఖచ్చితంగా ఇది కోఆర్డినేషన్ పద్ధతిలో జరిగింది, సర్వసమ్మత పద్ధతిలో జరిగింది. సార్ మీకు రేపు ఎగ్జామ్ హాల్లో సర్వసమ్మతి అంటే ఏంది, సమన్వయ పద్ధతి అంటే ఏమి అడగడు. అంటే ఏమిటి అడగడు. అసలు సర్వసమ్మతి పద్ధతిలో చెప్పింది ఎవరు, ఎంఈ ఫైలి. గ్రంథం పేరేంటి, ద కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. లేదు సర్దుబాటు పద్ధతిలో చెప్పింది ఎవరు, ఓపి గోయలు ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో. లేదు కోఆర్డినేషన్ సమన్వయం చేసుకున్నారు గ్రాన్విల్ ఆస్టిన్ చెప్పాడు. ఆయన రచించినటువంటి గ్రంథం ఏంది, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 గ్రంథాలు వాళ్ళు ఏం చెప్పారో రాసుకోండి. నిక్కచ్చిగా ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రశ్నలు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సరే మరి కొన్ని అంశాలు ఉన్నాయి, జాగ్రత్తగా. ఇది గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం జరిగిన 12 సెషన్లలో సార్ రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన మొత్తం సెషన్లు మొత్తం కాలం ఎంత అంటే 12 సెషన్లు. 12 సెషన్లు జరిగిన కాలం ఎంత అంటే 166 రోజులు. సార్ ఒకవేళ 11 సెషన్లు అన్నాడు అనుకోండి, రేపు ఎగ్జామ్ హాల్లో 11 సెషన్లు అన్నాడు అనుకోండి, 165 రోజులు గుర్తుకు రావాలా మనకు తెలిసిందే. సార్ మరి డ్రాఫ్టింగ్ కమిటీ ఎన్ని రోజులు సమావేశమైంది సార్? ఇది రాజ్యాంగ పరిషత్తు. రేపు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ బట్టి ఆన్సర్ సమాధానం రాయండి. ఎందుకోసం అండిగా మనం క్వశ్చన్ చదువుకోకుండా పోయినామంటే 50% ఆన్సర్ అక్కడే వెళ్ళిపోతుంది. సార్ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సమావేశాలు జరిగిన రోజులు ఏంటంటే 166 రోజులు రాజ్యాంగ పరిషత్తు. అట్లా కాకుండా డ్రాఫ్టింగ్ కమిటీ సార్, డ్రాఫ్టింగ్ కమిటీ అంటే అర్థమైంది, ముసాయిదా కమిటీ. అసలు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం ఎన్ని రోజులు సమావేశమైంది? కేవలం డ్రాఫ్టింగ్ కమిటీ మాత్రమే సార్. డ్రాఫ్టింగ్ కమిటీ మాత్రమే 141 రోజులు సమావేశమైంది సార్. ప్రతి రోజును లెక్కించబోతే సార్ 141 రోజులు ఎంతండి సార్? ఇది 165 రోజులు అంటే జరిగింది, 166 రోజులు అంటే జరిగింది సార్. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రచనకు పడిన కాలం అన్నామే. మరి మీరు చూస్తే 166 రోజులు అన్నారంటే ఏంటంటే అర్థం ఏంటంటే సెషన్లో జరిగిన రోజులు సార్. మొత్తం ఇప్పుడు చూడండి, మొట్టమొదటి సెషన్ ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు జరిగింది. రెండవ సెషన్ ఎప్పుడు జరిగింది? 1947 జనవరి 20 నుంచి జనవరి 1947 జనవరి 20 నుంచి 25వ తేదీ మధ్య రెండవ సెషన్ జరిగింది.
మరి మొదటి సెషన్ 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ఈ మధ్యలో 7 రోజులు గ్యాప్ ఉందండి. ఆ 7 రోజుల హాలిడే కింద పరిగణించాం. కానీ మొత్తం రాజ్యాంగ పరిషత్ రచనకు పట్టిన కాలం అన్నప్పుడు దాన్ని కూడా లెక్కిస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 12 సెషన్లో 166 రోజులు జరిగితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మాత్రమే 141 రోజులు చర్చ జరిగింది. 141 రోజులు సమావేశమైంది. ఇక్కడ ఇంకొక బిట్ ఇంపార్టెంట్ సార్, 114 చూడండి సార్, దానికి ఈ 1 యువతలకేసి ఆ 4 అక్కడికేంటి 114 రోజులు ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసినటువంటి రాజ్యాంగంను ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించిన రోజులు సార్. మూడింటికి మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. 166 రోజులేమో రాజ్యాంగ పరిషత్ సమావేశమైన రోజు. మొత్తం రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది? 299 మంది సభ్యులు కూటమి అయినటువంటి రాజ్యాంగ పరిషత్తులో చర్చించినటువంటి రోజులు ఏంటంటే 166 రోజులు కూర్చున్నారు వాళ్ళు. మరి డ్రాఫ్టింగ్ కమిటీ 1+6 సభ్యులు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తులో 1+6 సభ్యులు ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, ఆ కమిటీ ఎన్ని రోజులు కూర్చున్నారు? 141 రోజులు కూర్చొని తయారు చేసినారు. 141 రోజులు కూర్చొని తయారు చేసినటువంటి ఈ డ్రాఫ్ట్ను, ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తులో 114 రోజులు చర్చించడం జరిగింది. అంటే వీరు తయారు చేసిన 141 రోజులు కూర్చొని తయారు చేసిన రాజ్యాంగాన్ని మళ్ళా 299 రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు చూడు, వాళ్ళందరూ 114 రోజులు దాని గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ పడద్దండి. రాజ్యాంగ పరిషత్ మొత్తం 166 రోజులు సమావేశమైతే 141 రోజులు డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశమైంది. ఆ 141 రోజులు వాళ్ళు సమావేశమైతే వాళ్ళు ఏదో తయారు చేసిన రాజ్యాంగాన్ని, ఆ 141 రోజులలో తయారు చేసిన రాజ్యాంగాన్ని 114 రోజులు రాజ్యాంగ పరిషత్తులో కూర్చొని మళ్ళీ చర్చలు జరపడం జరిగింది. 1-2 సార్లు నేను చెప్పి జాగ్రత్తగా విని రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ పడతారు ఇక్కడ కూడా. సరే సార్, మరి మన రాజ్యాంగాన్ని రచించే సమయంలో అమెరికా దేశానికి సంబంధించిన 24 మంది, ఏ దేశం సార్? అమెరికా దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగాన్ని తయారు చేసే క్రమంలో, రాజ్యాంగ రచనా సమయంలో అమెరికా దేశానికి సంబంధించినటువంటి 24 మంది మేధావులు మన రాజ్యాంగ పరిషత్ సమావేశమయ్యే సమయంలో రావడం జరిగింది. 24 మంది సభ్యులు, అమెరికా సభ్యులు, దాదాపుగా వాళ్ళు కూడా మన రాజ్యాంగ రచనలో 6 నెలల పాటు మన రాజ్యాంగాన్ని తయారు చేసే సభ్యులకు వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న సార్, గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగ రచనలో ఈ క్రింది ఏ దేశానికి చెందినటువంటి సభ్యులు రాజ్యాంగ రచనలో సహాయపడటం జరిగిందంటే అమెరికా దేశానికి సంబంధించిన సభ్యులు ఎంతమంది సార్ అంటే 24 మంది సభ్యులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకొకటి, మరి ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు ఉన్నాయి కదా, మరి మన రాజ్యాంగ రచనకి ఎంత టైం పట్టింది? ప్రపంచంలో ఏ రాజ్యాంగ రచనకు చాలా తక్కువ సమయం పట్టింది? సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ అమెరికా దేశం ఉంది కదా, అమెరికా దేశం జస్ట్ అమెరికా దేశ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి, అమెరికా దేశ రాజ్యాంగాన్ని రచనకు ఎంత సింపుల్ చూడండి సార్, జస్ట్ 4 నెలలు మాత్రమే పట్టింది. అమెరికా రాజ్యాంగ రచనకు కేవలం 4 నెలలు మాత్రమే. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతి తక్కువ కాలంలో రాజ్యాంగాన్ని రచించినటువంటిది ఏ దేశము? అమెరికా దేశం. జస్ట్ 4 నెలలే. 1787 మే నుంచి 1787 సెప్టెంబర్ వరకు ఈ 4 నెలల కాలంలోనే రాజ్యాంగ రచన పూర్తయింది సార్, అమెరికా రాజ్యాంగం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతి తక్కువ కాలంలో, ప్రపంచంలో ఈ క్రింది ఏ దేశ రాజ్యాంగం అతి తక్కువ కాలంలో పూర్తి చేయబడింది? అమెరికా దేశం. అమెరికా దేశం కేవలం 4 నెలలు మాత్రమే రాజ్యాంగ రచన కంప్లీట్ అయిపోయింది. సార్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా రాజ్యాంగము 1 సంవత్సరం అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. దక్షిణాఫ్రికా అంటే 1 ఇయర్ కంప్లీట్ చేశారంట దక్షిణాఫ్రికా. సార్ కెనడా వాళ్ళు దాదాపుగా మన భారతదేశ సమయంతో పాటుగానే, అనగా 2 సంవత్సరాల దాదాపుగా 11 నెలల 18 రోజులు పట్టింది కదా, వీళ్ళకు దాదాపుగా 2 సంవత్సరాల 6 నెలల సమయం పట్టింది సార్. ఎవరికి? కెనడా దేశం వాళ్ళకు. అడగడు మిమ్మల్ని, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతి తక్కువది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ చెప్తా. సార్ మన ఇండియా అయితే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనందరికీ తెలిసిందే భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం.
అతి తక్కువ ఈ క్రింది ఏ దేశంలో రాజ్యాంగ రచనకు సమయం పట్టిందంటే అమెరికా దేశం జస్ట్ 4 months. ప్రపంచంలో ఈ క్రింది ఏ దేశంలో అత్యధిక కాలం పట్టింది రాజ్యాంగ రచనకు? దాదాపుగా ఆస్ట్రేలియా దేశంలో. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా కొన్ని వందల సార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఈ రెండు ప్రపంచంలో అత్యధికంగా ఏ దేశ రాజ్యాంగం టైం పట్టింది, అతి తక్కువ సమయంలో రచించడం జరిగింది. అమెరికా అతి తక్కువ, ఆస్ట్రేలియా అతి ఎక్కువ. దాదాపుగా 9 సంవత్సరాలు పట్టిందంట. ఆస్ట్రేలియా రాజ్యాంగ రచన పూర్తి చేయడానికి దాదాపుగా 9 సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, 1891 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం వరకు దాదాపుగా 9 సంవత్సరాల కాలం పట్టింది. ఏ దేశ రాజ్యాంగం? ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగం. సార్ భారతదేశ రాజ్యాంగంతో దాదాపుగా అటు ఇటుగా ఒక 2-3 months తక్కువ కెనడా దేశం. సౌత్ ఆఫ్రికా అయితే 1 year. అదే మన అమెరికా అయితే 4 months. అమెరికా దేశం వల్ల మనకు సహాయం చేయడానికి వచ్చారు సార్. అదే ఆస్ట్రేలియా దేశం అయితే దాదాపుగా 9 సంవత్సరాలు. ఇది ఒకసారి జస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఎక్కువైంది తక్కువైంది, మన ఇండియాతో పాటు సమానమైంది సౌత్ ఆఫ్రికా అయింది. ఒకసారి చదివితే వచ్చేస్తారు సార్. ఇది రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి అంశాలు. మరి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. మరి 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించారు కదా. ఆ రాజ్యాంగం ఆమోదించినప్పుడు ఎంతమంది సభ్యులు హాజరైనారు, ఎంతమంది సభ్యులు ఒప్పుకున్నారు? సార్ రాజ్యాంగ పరిషత్తులో ముస్లిం లీగ్ వేరుపడిన తర్వాత, భారతదేశ విభజన జరిగిన తర్వాత, పాకిస్తాన్ అనే దేశం సపరేట్ అయిన తర్వాత మొత్తం 389 సభ్యులుంటే విభజన తర్వాత 299 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు కదా. ఈ 299 మంది సభ్యులలో 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది సార్. అందరూ ఒప్పుకోవడం జరిగింది. ఇంకా రాజ్యాంగ రచన పూర్తి అయింది. మరి ఎంతమంది సభ్యులు హాజరయ్యారు? 284 మంది సభ్యులు హాజరయ్యారు. మరి గైరు హాజరైన వాళ్ళు ఎంతమంది? హాజరు కాని వాళ్ళు ఎంతమంది? వాళ్ళ సమావేశాలకు రాని వాళ్ళు ఎంతమంది? 15 మంది. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గతంలో ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న. సార్ మీకు గుర్తుకుందా? 1946 డిసెంబర్ 9వ తేదీన హాజరైన సభ్యుల సంఖ్య ఒకసారి రీకాల్ చేసుకోండి. మీరు బాగా వినింటే జాగ్రత్తగా చేస్తారు. 1946 డిసెంబర్ 9వ తేదీన నేను 2 ఆప్షన్లు ఇచ్చినాను. ఒక ఆప్షన్ 208, ఒక ఆప్షన్ 211. సార్ రేపు మీకు ఎగ్జామ్ హాల్లో 208 మంది సభ్యులు కనబడితే 208 పెట్టండి ఫస్ట్. ఇప్పుడు 2 ఆప్షన్లు ఇచ్చారు, 208, 211. 2 ఆప్షన్లు ఇస్తే 208 పెట్టండి. లేదు 208 ఆప్షన్ కనపల్లా, 211 వెళ్ళిపోండి. సార్ ఇది గుర్తుపెట్టుకోండి. 1946 డిసెంబర్ 9వ తేదీన జరిగిన మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశానికి ముస్లిం లీగ్ సభ్యులు హాజరు కాకపోవడం వలన 208 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఎప్పుడు? 1946 డిసెంబర్ 9వ తేదీన. కానీ 1949 నవంబర్ 26వ తేదీన భారత్ పాకిస్తాన్ వేరుపడిన తర్వాత ఉన్న 299 మంది సభ్యులలో రాజ్యాంగ పరిషత్ రచించడం పూర్తి అయింది. రాజ్యాంగ పరిషత్ ఆమోదించే రోజున ఎంతమంది హాజరయ్యారంటే 284 మంది సభ్యులు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. 389 ఏదో రాసుకోండి, 299 ఏదో రాసుకోండి, 208 ఏదో రాసుకోండి, 284 ఏదో రాసుకోండి. ఇలా రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు గుర్తుకొస్తాయి. లేకపోతే బట్టి పెట్టేట్టుంటుంది. రేపు ఎగ్జామ్ హాల్లో వాడు ఏ ప్రశ్నాపత్రాలు ఎట్లుంటాయంటే కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్న ఉంటాం సార్. నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్న అంటే ఏంటంటే ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలా, ఎంతమంది హాజరయ్యారో గుర్తుపెట్టుకోవాలా, డేట్ గుర్తుపెట్టుకోవాలా. ఇట్లాంటి ప్రశ్నలు దాదాపుగా గ్రూప్ 2 మెయిన్స్లో అయితే మొత్తం సార్ పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్లో అయితే నాకు తెలిసి మొత్తం 300 ప్రశ్నలు ఇచ్చింటే, అంటే ప్రశ్నలు ఉంటాయి మళ్ళీ దాంట్లో 300 ప్రశ్నలు అంటే మనకు 1200 ప్రశ్నలు అవుతాయి. ఒకటి 4 ఆప్షన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. 1000 ప్రశ్నలు అనుకోండి. నాకు తెలిసి దాదాపుగా 100 సంవత్సరాలు అడుగుతాడు. 100 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లు నాలెడ్జ్ బేస్డే ఉంటాయి. అంటే ఏమైనా సంవత్సరాలు ఇస్తాడు. మనం కూడా అంతే. 93వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? సారీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే వాటి డేట్తో సహా అడిగాడు. అందరూ మన వాళ్ళు 1993 నేర్చుకోమంటాడు, డేట్తో సహా అడిగాడు. సార్ ఇట్లాంటి ప్రశ్నలే ఎక్కువ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. మనం కూడా చూడండి 1687 మన భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ ఏంది? మద్రాస్ మున్సిపాలిటీ. ఎప్పుడు అమలులోకి వచ్చింది? అందరూ 1687. మెజారిటీ పుస్తకాలు 1687 తప్ప నో డౌట్. కానీ అమలులోకి మాత్రం 1688వ సంవత్సరంలో వచ్చింది.
అందరూ 1787 పెట్టాడు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఒక ఆప్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు ఉంటాయి. ప్రతిదీ ఇంపార్టెంటే. సార్ జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించినటువంటి 1949 నవంబర్ 26వ తేదీన అందరూ ఒప్పుకున్నటువంటి రాజ్యాంగ పరిషత్తులో ఆ రాజ్యాంగ పరిషత్తుకు వచ్చినటువంటి సమావేశమైన సభ్యుల సంఖ్య ఎంతంటే కేవలం 284 మంది. 15 మంది గైర్ హాజరైనారు, 15 మంది రాలా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. మరి 1949 నవంబర్ 26వ తేదీన అసలు ఆమోదించినాం కదా, ఆమోదిస్తే ఒక 3 అంశాలు మాత్రం వెంటనే అమలులోకి వచ్చేసారు. మిగిలినవన్నీ 1950 జనవరి 26న రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఆ రోజు నుంచి వచ్చినాయి. ఆ రాజ్యాంగం అనే బుక్లో ఉండేటివి. కానీ 3 మాత్రము ఇప్పుడే అమలులోకి వచ్చేసినాయి. సార్ జాగ్రత్తగా వినండి. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం ఆమోదించిన 284 మంది సభ్యులు ఆమోదించినటువంటి రాజ్యాంగం ఆ రోజు ఉంది కదా, ఆ రోజు నుంచి 3 అంశాలు అమలులోకి వచ్చినాయి. మిగిలిన అంశాలు 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చినాయి. ఆ 3 అంశాలు వెరీ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న. సార్ ఒకటి ఏంటంటే పౌరసత్వము. బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్, ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. పౌరసత్వము, సిటిజన్షిప్ అనేది 1949 నవంబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చినాయి. సార్ సిటిజన్షిప్ అనేది భారత రాజ్యాంగంలో 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు ఉంది కదా. మరి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి రావాలి కదంటే లేదు. పౌరసత్వం అనేది 1950 జనవరి 26వ తేదీ నుంచి కాకోకుండా 1949 నవంబర్ 26 నుంచి అమలులోకి రావడం జరిగింది. సార్ మళ్ళీ చెప్తున్నా, 1949 నవంబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చినవి 3 ఉన్నాయి. ఒకటి వచ్చి పౌరసత్వము, 2 తాత్కాలిక పార్లమెంటు. సార్ తాత్కాలిక పార్లమెంట్ అనేది 1949 నవంబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సార్ పార్లమెంట్ ఎక్కడుంది? లేదు, రాజ్యాంగ పరిషత్తే పార్లమెంటు. తాత్కాలిక పార్లమెంటు అమలులోకి వచ్చింది. సార్ ఇక 3వది ఎన్నికలు. సార్ ఎన్నికల వ్యవస్థ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1949 నవంబర్ 26వ తేదీన. సార్ మళ్ళీ చెప్తున్నా, అందులో స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఇవన్నీ ఉంటాయి. సార్ మీకు గుర్తుపెట్టుకొచ్చింది ఏంటంటే తాత్కాలిక పార్లమెంటు, ఎన్నికలు, పౌరసత్వము. ఈ 3 1949 నవంబర్ 26వ తేదీ నుంచి అమలులోకి రావడం జరిగింది. సార్ గుర్తుకుందా? 1950 జనవరి 24వ తేదీన కూడా 3 అమలులోకి వచ్చాయి. ఒకటి భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎంపిక చేసుకోవడం, భారతదేశ జాతీయ గీతంగా జనగణమనను ఎంపిక చేసుకోవడం, భారతదేశ జాతీయ గేయంగా వందే మాత్రం ఎంపిక చేసుకోవడం. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సార్ భారత రాజ్యాంగ పరిషత్తులో 12వ సెషన్ 1950 జనవరి 24వ తేదీన. సార్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1949 నవంబర్ 26 అమలులోకి వచ్చినాయి. ఏమొచ్చాయి? మిగిలినవన్నీ జనవరి 26. మిగిలినవన్నీ నేర్చుకోద్దండి, మిగిలినవన్నీ మీకు అవసరం లే. ఇదో 49 మాత్రం గుర్తుపెట్టుకోండి. తాత్కాలిక పార్లమెంటు, పౌరసత్వము, ఎన్నికలు. సార్ 1950 జనవరి 24వ తేదీన 3 వచ్చినాయి. ఆ 3 రాసుకోండి. సార్ 1949 నవంబర్ 26 ఏం అమలులోకి వచ్చినాయి, 1950 జనవరి 24వ తేదీ నుంచి ఏం అమలులోకి వచ్చినాయి, 1950 జనవరి 26 మీకు అవసరం లేదు, మీకు ఈ 2 కాదు, మీకు ఇవన్నీ అక్కడే. సార్ 1950 జనవరి 26వ తేదీ నుంచినే మనకు జాతీయ చిహ్నం అమలులోకి వచ్చింది. సార్ ప్రతిదీ ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేసి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే సులభంగా ఉంటాయి. ఇది భారత రాజ్యాంగానికి రాజ్యాంగ పరిషత్ సంబంధించిన అంశాలు. ఇక మిస్లీనియస్ అంశాలు కొన్ని ఉన్నాయి. అనగా ఆ రాజ్యాంగాన్ని ఏ భాషలో రచించారు, అసలు ఇంగ్లీష్ భాషలో ఎవరు రచించారు, హిందీ భాషలో ఎవరు రచించారు, అది ఏ శైలిలో ఉంది, అసలు మొట్టమొదటి ముఖ్య లేఖకుడు ఎవరు, రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి ఎవరు, చిత్తుప్రతి కార్యదర్శి ఎవరు, ఇవన్నీ కూడా ఇంకొక వీడియో ఉంటే రాజ్యాంగ పరిషత్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఈ రాజ్యాంగ రచనకు ఏ దేశాల నుంచి ఎక్కడి నుంచి అంశాలు స్వీకరించడం జరిగింది అనేది మళ్ళీ అంటే దాదాపుగా ఒక 2 నుంచి 3 వీడియోలు ఉంటే రాజ్యాంగ పరిషత్ అనేది కంప్లీట్ అవుతుంది. సార్ జాగ్రత్తగా ప్రతిదీ నిక్కచ్చిగా విని ప్రాక్టీస్ చేయండి. సులభంగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. సబ్జెక్ట్ను విభజించుకొని చదువుకోండి, సులభంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బట్టి పట్టుకుంటే మీకు ఎగ్జామ్స్ కాదు. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ రీతిగానే విభజించుకొని చదువుకోండి. మీకు అర్థం కాలేదనుకోండి, స్పీడ్ అయిందనుకోండి, 1కి 2 సార్లు విని
చదువుకోండి. వింటే మీకు దాదాపుగా ఒక 60-70% వచ్చేస్తుంది. తర్వాత మీరు బుక్ తీసి నేను ఈరోజు ఏం చెప్పానో మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకం తీసి ఆ పుస్తకంలో చదవండి, ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా మాత్రం ఈరోజు చెప్పిన అంశాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, ఎందుకంటే గజిబిజి గందరగోళంగా ఉంటాయి. ఆ సభ్యులు ఎంతమంది, ఎవరు వచ్చినారు, ఏది ఫస్ట్ ఏది లాస్ట్, సర్వసమ్మతి అంటే ఏంటి, సమన్వయం అంటే ఏంటి, సర్దుబాటు అంటే ఏంటి, వాళ్ళు ఎవరు చెప్పినారు, ఇవన్నీ అడుగుతాడు. కొంచెం జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.